డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట. కూటమి ప్రభుత్వం పేరు చెప్పి ఇసుకను దోచేస్తున్న బండారు బ్రదర్స్, మాజీ ఎమ్మెల్యే చిర్ల నియోజకవర్గంలో భారీగా అనధికార ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్న కూటమి నాయకులు. గతంలో జొన్నాడలో సెల్ఫీలు తీసుకున్న చంద్రబాబు నేడు మందు కొట్టి మొద్దు నిద్రలో ఉన్నారా? బెల్ట్ షాపులు నిర్వహిస్తే బెండు తీస్తా, ఇసుకలో అక్రమాలకు పాల్పడితే తోలు తీస్తా అన్న చంద్రబాబు మొద్దు నిద్ర మేలుకోవాలి. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మీకు న్యాయం చేస్తూ ఉచిత ఇసుక అందిస్తానని చెప్పి ఆడవారి మాటలకు అర్థాలు వేరు అన్న చందంగా చంద్రబాబు నేడు ప్రజలను మోసం చేశారని, సామాన్య ప్రజలకు ఇసుక అందుబాటులో ఉన్నా నేడు ప్రజలు తెచ్చుకునే పరిస్థితి లేదని, తమ్ముడు తమ్ముడే అన్న చందంగా కూటమి ప్రభుత్వం పేరు చెప్పి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, అతని తమ్ముడు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఇసుకను గుట్టలుగా పెట్టి అమ్ముకునే కార్యక్రమం చేపట్టారని మేము ఆరోపిస్తే ప్రతిపక్షం అనే మీరు మీ అనుకూల ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలపై అధికారులు సమాధానం చెప్పాలన్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే బెల్ట్ తీస్తా, ఇసుక అక్రమాలకు పాల్పడితే తోలు తీస్తా అన్న చంద్రబాబు మందు కొట్టి నిద్రపోతున్నారని భావిస్తున్నామని, ఎప్పుడు మేల్కొంటారో చెప్పాలని జగ్గిరెడ్డి కోరారు. ఆ ఇసుకంతా కూడా మరి తమ్ముడే ప్యాకెట్ అయిన చందంగా అన్నదమ్ములు, ముఖ్యంగా బండారు సత్యేంద్రరావు గారు వారి తమ్ముడు 2 పార్టీల్లో వారి ఉండి కూటమి ప్రభుత్వం పేరు పెట్టి గుట్టలు పెట్టి వాటిని చక్కగా పంచుకుని అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు. నేను ఈ మాట చెబితే ప్రతిపక్షం కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా, మీరు ఎట్లాగే మాట్లాడతారని చెప్పాను. కానీ మరి మీ పేపర్ మరి మళ్ళీ అంటే మీకు ఇబ్బంది రావచ్చు. మరి ఆంధ్రజ్యోతి పేపర్లో మరి ఇసుక జొన్నాడలో ఇసుక లూటి అని మీ పేపర్లోనే మరి ఇంత చక్కగా రాసినప్పుడు నేను అడుగుతున్నా, మరి ఇప్పటి వరకు దీనిపై అధికారులు ఎందుకు స్పందించట్లేదని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీసేస్తాను, ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే వారు తోలు ఒలిచేస్తానని. చంద్రబాబు నాయుడు గారు బహుశా మందు కొట్టి నిద్రపోతున్నాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఆయన ఎప్పుడు నిద్రలేస్తారో చెప్పాలని కోరుతూ ఉన్నా. ఇదే జొన్నాడ గ్రామంలో ఇదే ఇసుక గుట్టలు మీ ఉన్నటువంటి పేపర్లో మరి చక్కగా మరి ఏ రకంగా దోపిడీ ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మరి వారి కూటమి నాయకులు కలిపి ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో మరి కళ్ళకు కట్టినట్టు మరి ఇక్కడ జ్యోతి పేపర్లో వేశారు. పోనీ ఈ పేపర్ అంటే పోనీ మీకు ఎట్లా అనుకున్నాం ఒక నిమిషం. మరి మన ఎన్టీవీలో కూడా జరుగుతున్నటువంటి దోపిడీని మరి చక్కగా ఏదైతే మరి ఈ ప్రభుత్వంలో మరి చక్కగా ఈ రకంగా జరుగుతుందనేటువంటిది మీడియా వారు కూడా మరి ప్రచురించడం జరిగింది.